పరిచయించయ్యా. ఈ విధముగా నా పేరు దాని చిట్టలో ఎక్కించటమన్నమాట. లేదు మిత్రమా, నీ సంగతంతయు అది ఏ కరువు మొదలే వేశ్య, ఆ పైన పడ చదివిన ముండ, ఆ పాటి విచారణ లేకుండా ఏమి మెరక వీధిని మేక ఇరనుము, పల్లప వీధిని పడ్డ చావనుము, భోగము దానిట ఉండు కదా. అట్లయిన పై సంగతి కానీ పై సంగతి పరాభవం. మరి నా ముఖం వల్ల కనిపెట్టిందో లేక నా మాటల వల్ల కనిపెట్టిందో చటాన్ ఒక శ్లోకము చదివి దీని భావం ఏమడిగిందయ్యా. కాళ్ళు చేతులు చల్లబడని నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంత పెనుగులాడను, అతనికి నీ కడుపు కూర్చున్నది కాదు. నన్ను చూచి పక్కున నవ్వినదయ్యా ముండ, సిగ్గున శిరం ఉంచుకుంటుంది. అతడితో ఊరుకున్నా అయ్యా, మీ సంగతి పూర్తిగా తెలిసిపోయినది, మీ గురువు గారి సంగతే తేవలేదని ఆ శ్లోకమును ఒక కాగితం రాసి దీని భావము తెలుసుకుని పంపినది. పరుగు పరుగున వచ్చిన వాడను, నన్ను నేటము చదవో బాలము చదవో నీదే భారము. ఇది శ్లోకము, నా పట్ల శోకము, బాపము ఈ శాపము, ఆపై నీదే పాపము. మిత్రమా, వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ చర్మాంగధారీ నచ సోమయాజీ త్రినేత్రధారి నచ శూలపాణి జలధరిత్రి న ఘటో న మేఘః దీని భావమే స్ఫురింపలేదా? ఇంకను లేదు మిత్రమా. మిత్రమా, వృక్షాగ్రవాసి చెట్టు పైన ఉండును కాని కానీ నచ పక్ష రాజ పక్షి మాత్రము కాదు. చర్మాంగధారి చర్మమును కలిగి ఉండును కాని నచ సోమయాజి సోమయాజి కాడు. త్రినేత్రధారి మూడు కన్నులు మిత్రమా కాదు. మిత్రమా, మూడు కన్నులుండును కాని నశిశూలపాణి శివుడు మాత్రము కాదు. జలం ధరిత్రి జలము కలిగి ఉండును కాని నఘటం కుండ కాదు, నమేఘ మేఘము కాదు. తెలిసినదా? అర్థమైందయ్యా. ఏమి మిత్రమా? ఇది శ్లోకమా మిత్రమా? నా పట్ల శోకమేనయ్యా. మిత్రమా, దీని భావము కొబ్బరికాయ, టెంకాయ, నారికేళము. అబ్బబ్బబ్బబ్బా, ఈ కొబ్బరికాయ నా కొబ్బరికాయ నా పడిపోయిందమ్మా. ఇప్పుడే వడివడిగా పోయి దాన్ని గర్భంలో 6 నిమిషాలు టెంకాయ, కొబ్బరికాయ.
ఆహా, సాయము సమయం ఎంత సమ్మోదకరముగా ఉన్నది. చల్లని పిల్లగాడుపులు చల్లని పిల్లగాడుపులు చక్కగా పిచ్చిన కెంపుకో ఉల్లసమాడు ఆకాశము ఊహములరిగెను పక్షి సంతతులు మెల్లగమింటదారు చిరునే అయ్యపరాత్రి వెంకరాజేయుడు సూర్యబింబము వచింపగ శక్యమే సంధ్య సంపదలు నీవు చెప్పిన శ్లోక భావం అనగానే దానికి నీపై లక్ష కుదిరి దానికి ఏమో సందేహం కలవట అవి నీ వల్ల మొత్తం తీర్చుకోవాల్సి వచ్చిందయ్యా బయట వచ్చిందయ్యా సరే గజజల సీతమందరం బయట నిలిపొచ్చింది మేము లోనికి ఏమి ఈ సౌందర్యం! ఇది కణికయా లేదా చక్కదనమున కణికయా?